క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. గట్కేసర్ రాష్ట్ర కవి అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు గట్కేసర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గట్కేసర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ మంద సంజీవ్ రెడ్డి, మాజీ మేయర్లు జక్కా వెంకటరెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అందశ్రీ వంటి మహనీయుడి పేరుతో నిర్వహించిన సాహిత్య కార్యక్రమాన్ని రాజకీయ విమర్శల వేదికగా మార్చడం బాధాకరమన్నారు. అందశ్రీ సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాష సంస్కృతికి ఆయన చేసిన సేవలు, కవుల పాత్ర గురించి, స్మృతివనం పనులు ఎంత గడువులో పూర్తి చేస్తారనే విషయంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సముచితం కాదని అన్నారు. కార్యక్రమానికి హాజరైన పలువురు కవులు కూడా ఈ వ్యాఖ్యలతో అసంతృప్తికి గురై సభ నుంచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనం, సంయమనం పాటించాలని, వ్యక్తిగత విమర్శలు, దూకుడు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని అన్నారు. ప్రజలను విభజించే రాజకీయాల కంటే ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల హామీలు నెరవేరలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, యువ వికాస పథకం, వికలాంగుల పెన్షన్ పెంపు, 6 గ్యారెంటీల అమలు వంటి హామీలు ఇప్పటికీ అమలును నోచుకోలేదని విమర్శించారు. ప్రజలు వీటి గురించి ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో సాగునీరు, తాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్లో రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, జవహర్నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్య సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రభుత్వం రాజకీయ ప్రతినిధులపై విమర్శలు చేయడంలో కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీలపై దృష్టి సారించాలని రాగిడి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలందరూ ప్రభుత్వ పనితీరును సునిశ్చితంగా గమనిస్తున్నారని, అహంకారపూరిత ధోరణి ప్రజాక్షేత్రంలో నిలవదని హెచ్చరించారు. హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే జక్కా వెంకటరెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇతర మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గట్కేసర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి మరి అందశ్రీ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తూ మరి అందశ్రీ గారు అంటే స్వర్గంలో ఉండి కూడా బాధపడే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వచ్చిన ప్రోగ్రాం ఏంటి, అందశ్రీ గారి గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి. వచ్చిందేమో అందశ్రీ ప్రోగ్రాంకి వచ్చి మరి అక్కడ రాజకీయం చేసి, రాజకీయాన్ని తీసుకొచ్చి మరి మా పార్టీ పెద్దలను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇష్టానుసారంగా బూతుల పురాణంతో, తిట్ల పురాణంతో మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది. ఎవరే కానీ ఎదిగినా కొద్దీ ఒదిగాలి, ఎవరికే కానీ ఎదిగిన వాళ్ళు ఒదిగినట్టు ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వారితో మంచి ఉద్దేశంగా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలైంది ముఖ్యమంత్రి అయి, తిట్ల పురాణం తప్ప, మరి బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే తప్ప మరి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తలేరు. మరి డెవలప్మెంట్ గురించి ప్రజలు అడుగుతారని చెప్పి మరి నువ్వు అన్న వాగ్దానాలు చేయలేకపోతున్నావు, నీ గ్యారంటీలు ఏమైందని చెప్పి ప్రజలు అడుగుతారని చెప్పి ప్రతిసారి
తిట్ల పురాణంతో మరి టైమును గడుపుతున్నారు. మరి ఇది మంచిది కాదు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది మరి మేమేమో బీఆర్ఎస్ పార్టీలో మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసిండు, మరి ముఖ్యంగా మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా మరి డెవలప్ చేశారు. మేమేమో డెవలప్ చేస్తుంటే మా డెవలప్ చేసిన విషయాలు అందరూ పట్టించుకోవద్దని చెప్పి మరి దాని గురించి మాట్లాడకుండా తిట్ల పురాణం స్టార్ట్ చేస్తున్నారు. అలాగే మేము యువత ఆశయాల గురించి మాట్లాడుతుంటే మరి యూత్ డిక్లరేషన్ మరి హైదరాబాద్లో సరూర్ నగర్లో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూత్ డిక్లరేషన్ సంగతి ఏమైంది, యూత్కి ఇచ్చిన మాటలు ఏం చేస్తున్నారు, మరి యూత్కు మీరు ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే మరి వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో కులాల మీద మతాల మీద మాటలు మాట్లాడి డైవర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మేము ఏమైనా నీ స్కీమ్స్ అన్నీ ఏమైనా అని చెప్పి ప్రశ్నిస్తుంటే నువ్వేమేమి చేసినావు, 6 గ్యారెంటీలు ఏమైనాయి, మరి 400 ఇష్యూస్ ఏదైతే నువ్వు చెప్పావో బెనిఫిట్స్ గురించి ఏమైందని చెప్పి మేము అడుగుతుంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో పారిపోతున్నారు. అదేవిధంగా మేము ప్రశ్నలు సవాలు విసురుతుంటే వాళ్ళేమో దాడుల గురించి మాట్లాడుతున్నారు. నేను ఊరుకోను, ఒక్కొక్కరిని తొక్కుతా, ఒక్కొక్కరి సంగతి చెప్తా అని చెప్పి దాడుల విషయంగా మాట్లాడుతున్నారు. ఇదేదే కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి విషయాన్ని మరి రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి రాష్ట్రంలో మీరు అంటున్నారు ప్రతిసారి మాట్లాడినప్పుడు మరి కులాల మతాలు కాదు జాతి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో నీ జాతి అనే మాట్లాడే నాయకుడు లేడు. ఎవ్వరు కూడా జాతి గురించి మాట్లాడరు. మరి ముఖ్యమంత్రిగా ప్రతిసారి మరి నాయకులను ఉద్దేశించి నీ జాతి అంటున్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయానికి వస్తే తిట్ల పురాణంలో అక్కడే బొంద పెడతాము, అక్కడే చంపుతాము, అక్కడే చస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరే నిన్న మాట్లాడినప్పుడు మరి చాలామందిని చూసినాం, పెద్దవాళ్ళను, రాజ్యాలను ఏళ్ళ వాళ్ళని చూసినాము, మరి నవాబులను చూసినాము. అందరి పరిస్థితి ఏమైందని మీరే అన్నారు. ఇవాళ మనం కూడా ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక చిన్న వ్యక్తి కూడా కానివ్వండి, ఎప్పుడే కానీ మరి కులాల గురించి మతాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ప్రజలు ఊరుకోరు. మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చాలా పొగరుతోటి మాట్లాడినట్టు కనిపిస్తున్నాయి. మీది మీకు అర్థమైతే లేదు, మన వెనుక ఏందనేది మనకు అర్థం కాదు. మీరు ఒక్కసారి మీరు కూడా ప్రశ్నించుకోండి మీ మనసుని. మీ అందరు తెలుసు ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఉంది. జవహర్ నగర్లో మరి డంపింగ్ యార్డ్ ఉంది. మరి డంపింగ్ యార్డ్ విషయంలో సరే డంపింగ్ యార్డ్ అనేది ఉంటుంది, దాని మీద ట్రీట్మెంట్ ఇస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజున జవహర్ నగర్లో పక్క 5 కిలోమీటర్ల దూరం వరకు పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రికాషన్స్ తీసుకుంటలేరు. మీరు ఏదైతే వాళ్ళు పొల్యూట్ చేస్తున్నారో దాని విషయంలో ఏ ఒక్కరోజు పట్టించుకుంటారు. వాళ్ళు గుట్టలా చెత్త వేసుకొని పోతున్నారు. మరి దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 110 పెద్ద లారీలు ఇచ్చారు. ఆ లారీలు ఏంటంటే క్లోజ్డ్ ఉంటాయి. అవి చెత్త వేసుకున్న తర్వాత ఆ లారీలు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. దానిలో డంపింగ్ యార్డ్కి వస్తే ఇక్కడ కూడా ఎవరు కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మరి ఈ రోజున ఆ లారీలు ఎక్కడ పోయినాయి? మీరు ఓపెన్ లారీలు తీసుకొచ్చారు, ఏదో డీసీఎంలు పెట్టారు, ఎవరేం చేస్తారో అర్థమైతే లేదు. చెత్త తీసుకొస్తే ఖాళీలలో సగం చెత్త పడుతుంది, సగం చెత్త తీసుకోబోతున్నారు, గుట్టలాగా పెరుస్తున్నారు. మరి ఇంతకుముందు ఉన్న కెపాసిటీ ఏంది? ఇంతకుముందు ఒక 50,000 మందికి ఇచ్చే కెపాసిటీ ఉంటే ఇవాళ 5 లక్షల మంది కెపాసిటీ తోటి మీరు ఆ డంపింగ్ యార్డ్ను మీరు నాశనం చేసి
కనీసం ఎన్నిసార్లు ఎవరు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది లేదు. డైవర్ట్ పాలిటిక్స్ గురించే మాట్లాడతారు. గట్కేసర్లో ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి దాదాపు 6 సంవత్సరాలు స్టార్ట్ చేసి 17 సంవత్సరాలు 12 సంవత్సరాలు 90% వరకు మరి మన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రభుత్వం చేసింది. 10% వర్క్ గురించి ఇప్పటివరకు కనీసం ఫాలోఅప్ చేసింది లేదు. 17 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి అది అడగడానికి వస్తే దాని గురించి మాట్లాడమంటే ముందు అరెస్ట్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన జవహర్ నగర్లో కూడా మా సమస్యలు చెప్పుకుంటామంటే అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు మీరు? ఎన్ని రోజులు బూతుల పురాతనం చేస్తారు మీరు? బూతులు ఎన్ని రోజులు మాట్లాడతారు? ఎన్ని రోజులు తిరుగుతారు మీరు? ప్రశ్నించే వాళ్ళ గొంతును ఎన్ని రోజులు నొక్కుతారు మీరు? ప్రజలు గమనిస్తున్నారు. మీకు తగిన శాస్త్రి చెప్తారు. మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా కానివ్వండి, ముఖ్యమంత్రే కాదు ఎవ్వరు కూడా ప్రజల ముందు ఇష్టానుసారంగా మాట్లాడితే, పొగరుగా మాట్లాడితే, తిట్లు వస్తాయని మాట్లాడితే ప్రజలు ఊరుకో. ప్రజలు తప్పకుండా మరి వారు ఏం చేయాలనేది మళ్ళీ కూడా అప్పుడే బాగుండే, మరి సార్ ఉన్నప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ వస్తేనే బాగుంటుందని చెప్పి ఎక్కడ కూడా ఏ గల్లీలో ఏ ఊళ్ళో సార్ ప్రోగ్రాం నిర్వహించుకొని మేము మధ్యలో పోవడం జరుగుతుంది. పోయినప్పుడు ప్రజలందరూ కూడా అప్పుడే బాగుండే, సార్ వస్తేనే బాగుంటుంది, కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ సారే వస్తారని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఈ బూతుల పురాణాలు, ఈ పర్సనల్ మాటలు, ఈ బొందో పెట్టడాలు, గోరి కట్టడాలు, తొక్కుతా వాళ్ళ అంతు చూస్తా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ప్రజలు సహించారు. నిన్న ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడారో ఇష్టానుసారంగా మరి మాట్లాడారు, అవన్నీ కూడా ప్రజలు వాని చేతులు కొట్టంగానే అది చాలా బాగా మాట్లాడుతున్నా అనుకుంటారేమో. కానీ ముఖ్యమంత్రి గారు దయచేసి అలాంటి పదాలు ఉపయోగిస్తే మరి ఇంకా కూడా మీరు ముఖ్యమంత్రి హోదాలా లేరేమో అనుకుంటారు కొందరు. మీరు ఇంకా కూడా మీరు ఆపోజిషన్లో ఉన్నారేమో అనుకుంటారు. కాబట్టి దయచేసి కొంచెం హోందాగా మాట్లాడితే బాగుంటుందేమో. మన తెలంగాణలో అహంకారంగా ఎవరైతే ప్రవర్తిస్తారో మరి ప్రజలకు తగిన బుద్ధి చెప్తారు. ఎక్కడ చెప్తారో లేదో మనకు తెలియదు. తెలంగాణలో మాత్రం తప్పకుండా అహంకారంగా మాట్లాడే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరేమైనా మాట్లాడితే డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రాంకి వచ్చి ఒకరు చనిపోతే వాళ్ళ దగ్గర ప్రోగ్రాం వాళ్ళ స్మరించుకుంటూ వాళ్ళ బర్త్డే రోజున మీరు ఇలాంటి మాటలు మాట్లాడము మరి ఎంతవరకు సమంజసం అనేది మీరు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఇంకో విషయానికి వస్తే, మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది? మీకు ఎందుకు కోపం వస్తున్నది? మీరు ఏమేమి కమిట్మెంట్ ఇచ్చారు? మీరేమన్నారు? ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 2500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇస్తాను. 500 రూపాయలకే మీరు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పారు. మరి అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి ఏటా ఎకరానికి 15 రూపాయల చొప్పున మరి రైతులకు ఇస్తాను. అదే కాకుండా రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏవైతే 2 బెడ్రూమ్స్ ఉన్నానో వాటన్నిటి కూడా ఇనాగరేషన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ మీ మనుషులు ప్రశ్నించుకోండి, మీరు లెక్కలు తెప్పించుకోండి. మీరు ఎక్కడెక్కడ కంప్లీట్ చేశారు? మరి 2.5 సంవత్సరాలు అయింది. ఇందిరమ్మ ఇల్లు ఎన్ని ఇచ్చారు మీరు? అలాగే చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి 2000 యూనిట్లు ఇస్తున్నారు కరెంట్. ఎవరికి ఇచ్చారు, ఎందరికి ఇచ్చారు మీరు సర్వే చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు ఇస్తాను. ఎవరికి ఇచ్చారు? ఏం చేస్తున్నారు? కనీసం ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. అట్లే అలాగే చెప్పుకుంటూ పోతే వికలాంగులకు వారు ప్రతి ఒక్కరికి చెప్పారు. మీరు ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో నిరుద్యోగ వృత్తి ఇస్తారు. మీరు ఎవ్వరికి ఏమి ఇయ్యరు, ఏది చేయరు. మరి కట్టిన కాళేశ్వరాన్ని సరే అంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఈ రోజున
అంత గొప్ప ప్రాజెక్ట్ చేసిరని చెప్పి ఏదో 2 చిన్న పిల్లలు కూలిపోతే దాన్ని సగబెట్టడానికి మరి మీరు కష్టపడుకుంటూ చేత కాకుండా మీరు అసలు మొత్తం కూలిపోయింది, మొత్తం పనికిరాదు, కాళేశ్వరమే పనికిరాదని చెప్పి మీరు ప్రపంచన చేస్తున్నారే, అది చాలా తప్పు. ప్రజలు గుర్తిస్తున్నారు. మరి ఈ రోజు కాకుండా మీరు ఏకున్నా ఆర్డర్స్ వస్తే కోటార్స్ వస్తే చేస్తారు, అప్పుడైనా ప్రజలు గుర్తుపడతారు. మీకుంటే కోపం ఉంటే కేసీఆర్ గారి మీద ఉండొచ్చు, కేటీఆర్ గారి మీద ఉండొచ్చు, మరి మా కార్యకర్తల మీద ఉండొచ్చు, కానీ ప్రజల మీద మీకు ఎందుకు కోపం? అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ని మీరు మూలన పడేసి ఇవాళ రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పి మరి ఎంత విసిగిపోతున్నారు. ఊళ్ళల్లో మరి 5-6 ఏళ్ళు మద్దర్లు పడేది, ఊళ్ళల్లో చెరువులన్నీ నిండేది. మనకు తెలుసు, మనందరం కూడా ఊళ్ళ నుంచి వచ్చినాం. 20 సంవత్సరాల కింద మద్దర్లు చూసినాం. మళ్ళీ మొన్న 5-6 ఏళ్ళ కిందనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కాళేశ్వరం వచ్చిన తర్వాత మరి మద్దతు చూసినాం. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ప్రతి ఒక్క విషయాన్ని మంచి చేసిరు అనరు, మంచి చేసిరు అనుకున్నా సరే మీరు సైలెంట్గా కనీసం సర్లే అనుకోవాలి. మీరు ఈ రోజున హైదరాబాద్లో ఓపెనింగ్ చేస్తున్నారు, బ్రిడ్జెస్ ఓపెనింగ్ చేస్తున్నారు. ఎవరు చేసిన ఓపెనింగ్ లేదు, ఎవరు కట్టినాయి అవన్నీ? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. మీరు ఒక్కసారి మనసును ప్రశ్నించుకోండి. మీరు ఇవాళ హైదరాబాదు ప్రపంచ దేశ పటంలో చెప్పుకునే విధంగా మరి ఐటీ డెవలప్మెంటే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ ఎంత డెవలప్మెంట్. 10 సంవత్సరాల కింద బయట దేశాలలో పోయి వచ్చిన వాళ్ళు మధ్యలో 6-7 సంవత్సరాలు మన దగ్గర హైదరాబాద్ రాని వాళ్ళు మరి మన హైదరాబాద్కి వచ్చి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, ఈ బిల్డింగ్లను చూసి, ఈ డెవలప్మెంట్ చూసి, ఈ రోడ్లను చూసి ఇది మన హైదరాబాదేనా నమ్మలేకపోతున్నాం. బయట దేశాలు కూడా ఇట్లా లేవనే లెవెల్లో డెవలప్ అయింది. సరే, మీరు అదంతా డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదని అనుకుంటారేమో అనుకోండి, కానీ ప్రజలు గమనించారు అనుకుంటారేమో. మీరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఏది చెప్పినా కూడా వినే పరిస్థితులలో లేరు. మీరు ఏం చెప్పినా కూడా ఉట్టి వాగ్దానాలు ఇచ్చి, పనికిరాని వాగ్దానాలు, మీతోటి కాని వాగ్దానాలు ఇచ్చి మీరు ప్రజలు మోసం చేశారనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదే కాకుండా మరి రైతులు ఈ రోజున అఘోరిస్తున్నారు. కనీసం మీరు రైతుల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కనీసం వాళ్ళకు ధాన్యానికి బస్తాలు కూడా ఇచ్చే పరిస్థితి మీకు లేదు. అంటే ఏమైపోతున్నది? మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎవరినేం చేసారు? మీరు ఎవరిని డెవలప్ చేసారు? చెప్పుకుంటూ పోతున్నారు అంతే. మీద మీకే సైక్యత లేదు. మీ మంత్రులు ఒక్కొక్కరు మాట అంటున్నారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, మీరు గట్కేసర్లో కూడా మరి రుణమాఫీ కాలే. అదొకటే కాకుండా మరి మెడ్చల్ కాన్స్టిట్యున్సీ గురించి అందరికీ తెలుసు. మెడ్చల్ కాన్స్టిట్యున్సీ అనేది ఏంటంటే హైదరాబాద్ టౌన్ ఉంటుంది, విలేజ్ వాతావరణం ఉంటుంది, ఇప్పుడు కూడా పంటలు పండించే వాళ్ళు ఉంటారు, టౌన్ ఉంటుంది. కాబట్టి అన్ని కాన్స్టిట్యున్సీలు వేరు మెడ్చల్ కాన్స్టిట్యున్సీ. మాట్లాడుతున్నాను మీరు అడగండి, అడిగితే మీకు అర్థమవుతుంది. మరి మీరు అడిగే పరిస్థితిలో లేరా? మీరు అడగరా? మీరంతా బిజీ ఉన్నారా? ఉండొచ్చు. మీరు కూడా చాలా చిన్న పొజిషన్ నుంచి వచ్చారు ముఖ్యమంత్రి గారు. మీరు కూడా అన్ని చూసిన వాళ్ళు, పేదరికాన్ని చూసిన వాళ్ళు, పెద్దవాళ్ళని చూసిన వాళ్ళు, నాయకుల పరిస్థితులను చూసిన వాళ్ళు, తెలంగాణ నాడి గురించి తెలిసిన వాళ్ళు. మరి తెలంగాణ నాడి మీకు తెలుసు, తెలంగాణ నాడి ప్రజల నాడి మీకు తెలుసు. మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు, దయచేసి మీరు కొంచెం కంట్రోల్లో మాట్లాడుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఈ బొందలు పెట్టుడు కరెక్ట్ కాదు. ఈ గెదివి కొట్టుడు కరెక్ట్ కాదు. గడిల గురించి మాట్లాడు కరెక్ట్ కాదు. కులాల గురించి మాట్లాడు, జాతుల గురించి మాట్లాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఎవడు ఎల్లకాలం ఉంటాడు? ఎవరు సీఎంగా 100 సంవత్సరాలు ఉంటాడు? ఎవరు 1000 సంవత్సరాలు బతుకుతారు? ఈ బిచ్చగాళ్ళ గురించి, భిక్షాటన గురించి, మనుషుల గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయానికి వస్తే, మరి 2.5 సంవత్సరాల నుంచి మీరు కూడా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మరి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎవరే కానీ సమస్యల గురించి మాట్లాడతారు. మరి ఆపోజిషన్లో ఉన్నవాళ్ళు
తప్పకుండా మాట్లాడతారు. దానికి ఏమన్నా మీరు వీలైతే మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి, కానీ మీరు నన్ను ఇట్లా అడుగుతారా? మీ సంగతి ఏందో చూస్తా, మిమ్మల్ని ఒక్కొక్కరిని తొక్కుతా, మీ కళ్ళు పీకుతా, మీ అంటే ఇష్టానుసారంగా మాట్లాడు. తెలియజేస్తూ నిన్న ఏదైతే మన అందశ్రీ గారి 64వ జయంతి సందర్భంగా మన గట్కేసర్లో అతని స్మృతివన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 ఎకరాల భూమి కేటాయించి సుమారు 4 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసినారు. అందులో భాగంగా కూడా స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి అధ్యక్షత కూడా నియమించడం జరిగింది. పత్రికా కార్డులో కూడా కొట్టడం జరిగింది. అట్నే అక్కడ ఫౌండేషన్ స్టోన్లో కూడా స్థానిక ఎమ్మెల్యే గారి పేరు కొట్టడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. కానీ వచ్చిన తర్వాత అక్కడ సభలో ఆ మీటింగ్లో కానీ అతని సభాధ్యక్షతను ఇవ్వలేదు, అతనికి మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కానీ, అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ మంత్రులు కానీ ఎవరు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇవ్వకపోవడము కాక ఇంకా కూడా మా పార్టీకి సంబంధించిన మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని పెద్ద ఎత్తున మా పార్టీని అతను దూషించడం జరిగింది. కార్యక్రమం అనేది అది అందశ్రీ గారి కవి, ఒక గొప్ప కవి గారి కార్యక్రమానికి ఇచ్చేసి అతని గురించి, అతనికి అక్కడ వచ్చిన కవుల గురించి అది మాట్లాడాలి పోయి, కానీ అతను పాత ముఖ్యమంత్రి గురించి, పాత పార్టీ గురించి, అందులో అక్కడ స్థానిక శాసనసభను పెట్టుకొని ఆ టీఆర్ఎస్ పార్టీ సభ్యుని పెట్టుకొని కూడా ఆ రకంగా మాట్లాడడం అది భావ్యం కాదు. అది ముఖ్యమంత్రి గారికి తగదు, ఆ పార్టీకి తగదు. అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా, అక్కడ కుటుంబ సభ్యులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రోగ్రాంని మధ్యలోనే వెళ్ళిపోకుంటూ అతన్ని తిట్టుకుంటూ పోయి చాలామంది మేము అక్కడే ఉన్నాము, చూసినాము. ప్రజలందరూ కూడా అసలు ఏం ప్రోగ్రాం పెట్టిండినా, అసలు ఏంది ఈయన మాటలేదు అని కూడా అక్కడ ప్రజల్ని చైతన్యపరిచి చేసిన ఆయన, నువ్వేమో తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకులు పట్టుకుని తెలంగాణ వాళ్ళ మీద ఎక్కి చేసిన పరిస్థితి నీది. నీకు ఆయన ఆత్మబంధువు ఎట్లయితాడు, నీకు ఆయన చుట్టం ఎట్లయితాడా? నేను చెప్పేది అదొకసారి మరణ చేసుకో. నువ్వు ఇవాళ ఏదో బిల్డింగ్ కడతా అని చెప్పి అందశ్రీ గారి పాపం బతుకున్నప్పుడు ఏదో ఆశ చూపించినావు, అయిపోయింది అయ్యాలా బిల్డింగ్ ఆయనది. ఆయనకు ఇల్లు కడతాను ఎన్ఎఫ్సి నగర్లో, ఇంతవరకు కంప్లీట్ కాలే. అసలు ఏం తెచ్చి కడుతున్నావో తెలియదు. ఆయన పాపం ఏదో ఆయన భార్య పిల్లలకి ఏదో గూడు వస్తుందని చెప్పి ఆశించరు. నువ్వు ఆయన ఉండే 150 గజాలు ఇల్లే, 200 గజాలు ఇల్లే కట్టలేకపోయినావు. ఆయన స్మృతివేన వనం అనేవి కడతావు, లేకపోతే ఆ మూసీకాడ ఆ సుందరీకరణ చేస్తావు, లేకపోతే రాష్ట్రం ముందుకాడ తీసుకుపోతావు. ముందు అది చేసుకోవాలి. 4 కోట్లు పెట్టి 2 ఎకరాలు ఏదో చేస్తా అని చెప్పి అసలు అక్కడ ఏం కడతావు ఇంతవరకు ప్లానింగ్ లేదు. ఒక విగ్రహ నమూనా నీకు కేసీఆర్ గారి పోలిక ఎక్కడిది? కేసీఆర్ గారి విగ్రహం ఏమో అంబేద్కర్ గారి విగ్రహం అంత పెద్దగా ట్యాంక్ బండ్ దగ్గర కేసీఆర్ గారు నెలకొల్పుతుంది. నువ్వేమో నీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అంత ఎత్తు. దానికి పోలికుంటుందా రేవంత్ రెడ్డి గారు నీకు కేసీఆర్ గారికి? దయచేసి ఒకసారి తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణని దేశంలోనే అగ్రస్థానంలో ప్రతి దాంట్లో పర్ క్యాపిటాలో, పవర్ కన్జంప్షన్లో, ఎట్ ద సేమ్ టైం రైతులు పండించిన ధాన్యంలో ప్రతి దాంట్లో ఎండాకాలం నీళ్లు మత్తడి దునికినాయి, అలుగువారినాయి. దాంట్లో ఇవన్నీ నీకెక్కడి పోలిక అని చెప్పి మరోసారి చేస్తున్నా. కేసీఆర్ గారేమో తెలంగాణని బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ 1 చేస్తే ఇవాళ తెలంగాణ అదే పాలతాతాలను తీసుకొచ్చినావు నువ్వు. ఇవాళ ఇంకో విషయం మాట్లాడుతున్నా, నువ్వు రియల్ ఎస్టేట్ అన్నావు. రియల్ ఎస్టేట్ కేసీఆర్ గారి పీరియడ్లో ఒక రైతుకు అర్ధెకరం పావుకరం అమ్ముకుంటే నా బిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే నా కొడుకుని నేను అమెరికానో లేకపోతే ఉన్నత చదువులు చదివించుకుంటా, నేను ఇల్లు కట్టుకుంటా, నేను కారు కొనుక్కుంటాను భరోసా ఉండే. ఇవాళ ఓ 2 ఎకరాల రైతు పావుకరం అమ్ముదామంటే అది అమ్మేటోడు లేదు, దానికి ధర సగం పడిపోయింది. అది నువ్వు తీసుకొచ్చింది. ఇదే గట్కేసర్ గురించి మాట్లాడినాను. కేసీఆర్ గారు ఎలక్షన్ టైంలో బ్రహ్మాండంగా గట్కేసర్ నుంచి మన బీబీనగర్ వరకు మెట్రో తీసుకొస్తా అని చెప్పారు. మెట్రో నువ్వు రాగానే కనీసం దాని మీద స్టడీ చేయకుండానే ఈ యొక్క కేసీఆర్ గారు తీసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టులు ఏదుందో నువ్వు రాగానే రద్దు చేసి రియల్ ఎస్టేట్ మొత్తాన్ని ఆగం చేసి, అదేవిధంగా అధికారుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఈ ప్రెస్టేజ్ను ప్రదర్శిస్తే దీన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రము తొలి ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు చూసినాం. ఇలా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి 10 సంవత్సరాల పరిపాలనను స్వర్ణయుగంతో పోలిస్తే మరి రెండో ముఖ్యమంత్రిగా మీరు వచ్చి మరి ఇదా ముఖ్యమంత్రి అని ఒక చిన్న గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి కంటే కూడా ముఖ్యమంత్రి పదవిని నువ్వు దిగదార్చడం అనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఎందులో ఉన్నావు నువ్వు? ఎందులో నువ్వు చేసిన పరిపాలన, నువ్వు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంపూర్తిగా పూర్తి చేయలేవు. ఇప్పుడే మాకు రైతు సోదరులు చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఇదే గట్కేసర్ మండలంలో ఇదే గట్కేసర్ కోఆపరేటివ్ బ్యాంకులో 1200 మంది 1300 మంది రైతులకు నువ్వు ఆ కోఆపరేటివ్ బ్యాంకులో ఒక్కరికి కూడా నువ్వు రైతు రుణమాఫీ చేయలేకపోయినావు. దీనిపైన మా రైతులు సుమారు 150 రోజులు దీక్షలు చేసిరు, అసెంబ్లీ ముట్టడించిరు, అయినా కూడా నువ్వు చేయలేని పరిస్థితి నీకు ఉంది. నీ మాటలతోటి ఎప్పుడు కూడా నీకు ప్రభుత్వం మీద నీకు వ్యతిరేకత రాగానే డైవర్షన్ పాలిటిక్స్ చేసి డైవర్షన్ డైలాగులు చెప్పి మరి నువ్వు మాటలతోటి ఎన్ని రోజులు పబ్బం గడుపుతావు? రేవంత్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చకు. నీకేమన్నా ఇబ్బంది ఉంటే ఒక 4 రోజులు రెస్ట్ తీసుకొని మైండ్ ఫ్రెష్ అయినాక అప్పుడు ప్రజాపరిపాలన రావాలని చెప్పి ఇక్కడ కోరుకుంటూ, నిన్న చేసిన ఏదైతే మీ మాటలు ఉన్నాయో ఇంతకుముందు మా పెద్దలు మా ఇన్ఛార్జ్ రాగి లక్ష్మణ్ గారు చెప్పినట్టు మీరు ఒక్కసారి చూడండి. ఎక్కడ కూడా ఒక వర్గాన్ని ఒక తెగలను ఒక వర్గాన్ని మాట్లాడరు. నువ్వు ప్రతి మాట వెళ్తే నీ జాతి నీ జాతి 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 అంటూ నీ నాలుకకు అది నాలుకనా మోరియా అని చెప్పి మరి రైతులు చెప్తూ ఉన్నారు. మన కాళేశ్వరం విషయం చూసినాం. కాళేశ్వరంలో మరి అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును అది ఏం చేసినా ప్రజలు చూస్తున్నారు. కానీ ఎవరైతే రిటైర్మెంట్ విశ్రాంతి ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం నీకు ఇస్తే వారిని నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందిస్తాడు. నువ్వేమో ప్రెస్ మీట్ పెట్టి నేను జైలు పంపుతా, చెల్లపల్లి జైలు పంపుతా అని చెప్పి అవాకుడు సేవకుడు మాట్లాడినావు. అదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ దయచేసి ఇలాంటి మాటలు జాతి గురించి, గంజాయి మొక్కల గురించి, కుటుంబాల గురించి, బిచ్చగాల గురించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తాం. మరి ఇలాంటివి మాట్లాడితే మంచి సంస్కారం కాదని చెప్పి మరొక్కసారి మేము తెలియజేసుకుంటాం. మీ అందరికి కూడా మా బాధను ఇలా విలబుచ్చుకున్నాం. ఇంకొకసారి మరి వారు కూడా ఇటువంటి పురాణాలు పెడితే మా దాన్ని కూడా తయారైతే బాగుండదేమో. ఇప్పటికే ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. ఏంటిదంతా రాజకీయాలు ఏమైతుంది